నమస్తే, నేను సిరి. లోకేష్ గారు ఈరోజు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవి ఏంటంటే రెడ్ బుక్ గురించి మాట్లాడడం జరిగింది. అట్లనే కార్యకర్తలే తన తోలు తీస్తారు ఏదైనా జరిగితే అన్నట్టు కూడా తను మాట్లాడడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు ఎందుకోసం ఇలా చేశారు ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే లోకేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు మంగళగిరిలో. అక్కడ ఏంటంటే రెడ్ బుక్ గురించి మాట్లాడారు. రెడ్ బుక్ అనగానే చాలామంది ఏంటంటే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, లేకపోతే బాత్రూమ్లలో కాలు జారి పడిపోవడం, చేతులు విరగొట్టుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అండ్ అట్లనే కార్యకర్తలు నాతోలే తీసేస్తారు అని చెప్పేసి కూడా తను మాట్లాడడం జరిగింది సార్. సో ఈ మాటలన్నీ ఇప్పుడు చర్చనీయాంశమైనాయి సార్. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటారు అసలు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ లోకేష్ భయపెడుతుంటే లోకేష్ని తెలుగుదేశం కార్యకర్త భయపడుతున్నాడా? అంటే మా కార్యకర్తలు అవసరమైతే నాతోలే తీస్తారు అన్నటువంటి ఆయన వ్యాఖ్యలు ఇవాళ కార్యకర్తే అధినేత. అంటే తెలుగుదేశం పార్టీకి వేరే హైకమాండ్ ఎవరు లేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఉందంటారు, ఏదో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక. అట్లా తెలుగుదేశం పార్టీకి హైకమాండ్ అనేది లేదు. ఇక్కడ కార్యకర్తే సుప్రీం. గతంలో చంద్రబాబు అదే చెప్తారు, లోకేష్ అదే చెప్తూ ఇంకొక అడుగు ముందుకేసి కార్యకర్త అంటే నాకు భయం అన్నట్టుగా. అంటే మొన్న ఇప్పాల రవీంద్రారెడ్డి ఇష్యూనా, ఇప్పాల రవీంద్రారెడ్డి మనం చూసాం. ఇది వైఎస్ఆర్ పార్టీ ఆ సోషల్ మీడియాలో ఉంటూ చంద్రబాబు పైన, లోకేష్ పైన, భువనేశ్వరి మేడం పైన, బ్రాహ్మణి పైన, అసలు పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యుల పైన ఎన్ని దుర్భాషలు, అసభ్య వ్యాఖ్యలు, పోస్టులు పెట్టినాడు. సిస్కో ముసుగేసుకుని లోకేష్తో ఫోటో దిగేసరికి నీకు కార్యకర్తలు వాయించి వదిలిపెట్టారా? అది చూసే ఈ మాట అంటున్నారా? అంటే ఇవాళ సుప్రీం కార్యకర్త అన్న విధానంలో నీకు ఈ పార్టీని నిలబెట్టిందే కార్యకర్తలని. కోటి సభ్యత్వానికి చేరుకుంది ఈ పార్టీ. అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఇవాళ మెంబర్షిప్ కోటి అంటే 43 ఏళ్ల ప్రయాణంలో ఏ విధంగా కార్యకర్త నాయకుడు కలిసిన విధానం, ఒక కుటుంబ సంబంధాలు. అంటే కార్యకర్తకి కష్టం వస్తే అధినేత వచ్చి వాళ్తాడు. నువ్వు ఇంతమంది పార్టీ చూసావు కదా, ఇంతమంది పార్టీ అధ్యక్షుల గురించి నీకు తెలుసు కదా. ఏ పార్టీ అధ్యక్షుడైనా ఒక కార్యకర్త చచ్చిపోతే వచ్చి పాడి మోసినాడు ఉన్నాడా? పాడే మోయడం అంటే అది కుటుంబ సభ్యులు మనం చూస్తాం. ఎవరో తల్లి తండ్రి చనిపోతే ఆ కుటుంబంలో ఆ గోత్రికులో ఎవరో ఒక నలుగురు వచ్చి పాడి మోస్తారు. అంటే చంద్రబాబే స్వయంగా వచ్చి తన కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొనటం కాదు, ఆ శవానికి తన భుజం మోసాడంటే అది కదా ఒక కార్యకర్త. ఇంకా అంతకన్నా కోరుకునే గౌరవం ఏముంటుందమ్మా? జనరల్గా ఏంటంటే కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వచ్చి ఆ ఫ్లాగ్ గప్పుతారు అంతే. అట్లాంటిది ఇక్కడ అసలు అది ఏ స్థాయికి వెళ్ళిందంటే అదొక కుటుంబం, అది పార్టీ కాదు, అదొక కుటుంబం అన్నట్టుగా. నేను కేవలం కుటుంబ పెద్దను మాత్రమే, నా బిడ్డ చనిపోయినట్టుగా ఇవాళ అధినేత ఆ రోజు చంద్రయ్య యాదవ్ గుళ్ళపాడులో జై జగన్ అంటావా మెడ కొయ్యమంటావా అంటే అన్నాడా? మెడ కోసినా అనకుండా జై చంద్రబాబు అంటే కోసి పారేశారు. అంటే తెలుగుదేశం కార్యకర్త అంటే అసలు పార్టీ కోసం, జెండా కోసం ప్రాణాలే బలి పెడతారు, ఆస్తులు బలి పెట్టుకుంటారు. అసలు అన్ని పొలాలు అమ్మేసినాళ్ళు, తోటలు బీళ్లు పెట్టుకున్నాళ్ళు. అది అసలు పార్టీ కాదు. అసలు అదేంటి, అదొక ఫీవర్, అదొక ఒక ఒక భావోద్వేగంగా చూడాలి. ఎన్టీఆర్ అంతే, చంద్రబాబు అంతే, ఇప్పుడు లోకేష్ తరం అన్నమాట. అంటే 43 ఏళ్లలో 3 తరాల పట్ల నీకు నాయకులు, కార్యకర్తలు ఇలా ఫ్యామిలీ రిలేషన్. అంటే ఇప్పుడు ఈ పార్టీ పెట్టి ఇప్పటికి 43 ఏళ్లలో 25 ఏళ్ళు అధికారంలో. అంటే ప్రతిపక్షంలో ఉంది 17 ఏళ్లే. అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరీ చెలరేగిపోద్ది పార్టీ. ఇక పోరాటాలు, ఇక ఉండేది రోడ్ల మీదే అన్నమాట. అంటే ప్రజా సమస్యల పైన ఆందోళనలు చేస్తూ ముట్టడంటారు, ధర్నా అంటారు, రస్తారోకా అంటారు. అంటే ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ఎలా తెలుగుదేశం నిలబడిందో అందుకే ఇవాళ ఈ గుర్తింపు, ఈ గౌరవం అన్నమాట. ఇప్పుడు రెడ్ బుక్ అన్నాడని వీళ్ళేం కంగారు పడిపోతున్నారు. ఏది నిన్న ఇందాక మీరు కూడా ఇంటర్లో ఏమన్నావు, రెడ్ బుక్ ఒకడు గుండెపోటు అంట,
ఒకడికి జారిపడి చెయ్యి ఇరిగిందంట అంటే ఎవరికి ఆ గుండెపోటు వచ్చింది? కొడాల నానియా? ఎవరికి ఆ చెయ్యి ఇరిగింది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగా. అంటే కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ మాఫియాలో అరెస్ట్ అవుతాడని ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కదా సార్, ఇందుకు భయపడి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు అనుకోవచ్చు. అంటే అవినీతి ఇప్పుడు అదేగా ఇక్కడ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటి? పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు, హాస్పిటల్స్, అంతే. అంటే 4 స్తంభాల ఆటగా ఉందన్నమాట. అంటే అసలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 10 నెలలుగా పరార్, రెడ్ కార్నర్ నోటీసులు, ఎయిర్పోర్ట్లో దొరికిన వాళ్ళని వెనక్కి పట్టుకురావడాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూతో తిరగటం, కేసులు, జైళ్ల పాలయ్యారు. వల్లభనేని వంశీ 4 రోజులుగా జైల్లో, పోసాని కృష్ణమురళి 25 రోజులు జైల్లో ఉండి మొన్న బెయిల్ మీద వచ్చాడు. బోరగడ్డ అనిలే కావచ్చు, ఇంకా నందిగం సురేష్ కావచ్చు. అసలు అంటే మాజీ ఎమ్మెల్యేలు, గతంలో పనిచేసిన వాళ్ళు, ఆ సుధాకర్ అనే అతను కర్నూలు జైల్లో, పిన్నెల రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో. నీకు వాళ్ళు ఇప్పుడు ఇక మాజీ మంత్రుల వరుస వచ్చిందా? విడుదల రజనీ కేసు అంటున్నారు, అరెస్ట్ అంటున్నారు. ఆమె కూడా వేసుకున్నట్టుంది ముందస్తు బెయిల్ కోసం. అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి పరారు, అజ్ఞాత. అదే సార్, నిన్నటి దాకానే ఒక 300-400 మంది కార్యకర్తలు ఇంటి దగ్గర పడుకోబెట్టుకుని 2-3 రోజులు ఉన్నాడు. అసలు ఇవాళ ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి. 250 కోట్ల స్కామ్ అంట. అక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో వైట్ గ్రానైట్, ఆ క్వాడ్జ్, అది కొట్టేసి 250 కోట్ల స్కామ్లో ఇవాళ అతను అరెస్ట్ అంటున్నారు. విడుదల రజని అక్రమ వసూళ్లు, ఆ క్రషరాడి దగ్గర 2 కోట్లు వసూలు చేసిందని చెప్పి 2,20,00,000, జాషువాకు 10 లక్షలు, మరిదికి ఒక 10 లక్షలు. అంటే విడుదల రజని, లేకపోతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, లేకపోతే వీళ్ళు ఎవరు, ఈ రోజా, ఆడుదాం ఆంధ్రాలో, 100 కోట్ల అవినీతి అని చెప్పి. మాజీ మంత్రుల్లో ఎవరు ఫస్ట్ అరెస్ట్ అవుతారు అనే ఒక రేస్ నడుస్తోందా? ఇప్పుడు ఏంటి ఇక్కడ జరుగుతోంది? ఇక్కడ మనం చూసినట్లయితే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతి కుంభకోణాలు, దాడులు, దౌర్జన్యాలు చెలరేగిపోయారు. కళ్ళు నెత్తికెక్కినట్టుగా ఇవాళ కన్ను మిన్ను గానకుండా వ్యవహరించారు. అటు టీచర్స్ పైన, జర్నలిస్టుల పైన, కార్మికుల పైన, ప్రజా సంఘాల పైన అణిచివేయటం, పోలీస్ స్టేషన్ కేసులు, ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు అందరినీ జైలు పాలు చేశారు. చంద్రబాబుని 53 రోజులు పెట్టారు. అసలు అచ్చెన్నాయుడు, రవీంద్ర, మనం చూసాం, నరేంద్ర, పట్టాభి, మొత్తం అందరినీ జైళ్ళకి నెట్టిన పరిస్థితుల్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జనాన్ని భయపెట్టారు. ఇప్పుడు జనం అధికారంలోకి వస్తే జగన్ భయపడుతున్నాడా? ఎక్కడున్నాడు జగన్? ఇప్పుడు లేరు కదా సార్. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన వాళ్ళ పార్టీకి హాలిడేస్ ఇచ్చారు కదా, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఇది సమ్మర్ వెకేషన్. అంటే వేసవి సెలవులు కాదు, అసలు ప్రజలే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పర్మనెంట్ వెకేషన్ చేసినట్టుగా కనపడతారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.